గురుగారు, శివుని యొక్క అంశ కాలభైరవుని గురించి మనం విన్నాం. అలాగే స్వర్ణ భైరవుడు అని కూడా ఉన్నారని అంటారు. ఎవరు స్వర్ణ భైరవుడు అంటే ఆయన ప్రత్యేకత ఏమిటి? అసలు కొన్ని పదాలు వింటుంటే అమ్మో అనిపిస్తుంటుంది. భైరవ భైరవ చూడండి, అది జాగ్రత్తగా కనుక మనం ఉచ్చారణ చేస్తుంటే ఏదో మనలో నుంచి బయటికి వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు రామ అని పెద్దవాళ్ళు ఎలా చెప్తే, రా అంటే పాపాలు పోతాయి, మా అంటే మళ్ళీ పెదాలు మూసుకుంటే బయటికి వెళ్ళినటువంటి పాపాలు లోపలికి రావని అలా పెద్దవాళ్ళు చెప్తారు. భైరవ అన్నప్పుడు కూడా చూడండి, మొత్తం ఏదో లోపల్లో ఉన్నటువంటిది బయటికి వెళ్ళిపోయినట్టు. అసలు ఆ భైరవ శబ్దమే అందుకని అలాగా నిర్మాణమైంది. భ ర వ. భ సృష్టి, ర స్థితి, వ లయం. ఈ మూడు కలిగినటువంటి వాడు భైరవుడు అని ఒక అర్థం. వేదాంతంలో అర్థం చెప్పారు. అలా కాదండి అన్నారు. భైరవ అంటే భయంకరమైనటువంటి ధ్వని కలిగినటువంటి వాడు భైరవుడు. చాలా ఇంకా ఆ శబ్దం వింటుంటే రావణాసురుడి కంటే మించినటువంటి భయంకరమైనటువంటి ధ్వని కలిగినటువంటి వాడు. ఎందుకని ఆ ధ్వని ఏంటి? ఎక్కడైతే పాపాలు ఉంటాయో, ఆ పాప సమూహాలు ఎక్కడైతే ఉంటాయో, పాప సమూహాలు అనేటువంటి జంతువుల యొక్క చెవులు చిల్లులు పడేలాగా, ఆ పాపాలన్నీ కూడా నశించిపోయేలాగా పెద్దగా చప్పుడు చేసేటువంటి వాడు పాపాల భైరవుడు. అందుకని ఆయన్ని పాపాల భైరవుడు అంటారు. ఇది అందరికీ తెలిసినటువంటి వాడు. కాలభైరవుడు అని చెప్పి కాశీలో కూడా ఆ మహానుభావుడిని, అక్కడ క్షేత్రపాలకుడు కాలభైరవ సందర్శనం కాశీకి వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా చేస్తూ ఉంటారు. సరే, ఇప్పుడు మన ప్రశ్న ఏంటంటే, స్వర్ణ భైరవుడు ఉన్నాడు. ఇది కాలభైరవుడు గురించి విన్నాం, పాపాల భైరవుడు గురించి విన్నాం, కానీ ఈ స్వర్ణ భైరవుడు ఏంటండి అని. స్వర్ణము అంటే తెలుసు మనందరికీ, బంగారం అని. ఈ బంగారు భైరవుడు ఎక్కడున్నాడంటే అరుణాచలేశ్వర దేవాలయంలో ఉన్నాడు. చాలామంది గమనించరు. ఎంతసేపటికి కూడా దేవాలయంలో ఆ మూల విరాట్టుని సందర్శనానికే ఆయన్ని చూసి ఎప్పుడు చూద్దామా అని చెప్పి ఒక నమస్కారం పెడదామా అని చూస్తాం. కానీ మనం అలా వెళ్ళేటువంటి క్రమంలో కుడి చేతి పక్కగా స్వామివారికి దగ్గరలో స్వర్ణ భైరవుడు ఉంటాడు. ఆ స్వర్ణ భైరవ సందర్శనం ప్రత్యేకంగా చెయ్యాలి. ఆ స్వర్ణ భైరవుడు ఏం చేస్తాడంటే, ఈ భైరవుడేమో పాప సమూహాలన్నింటినీ నశింపచేస్తారు కాలభైరవుడు. ఈ స్వర్ణ భైరవుడు స్వర్ణాన్ని మనకు ప్రసాదిస్తాడు. స్వర్ణం అంటే ఇక్కడ బంగారం అని కాదు, లోకంలో విలువ కలిగినటువంటిది ఏదైతే ఉన్నాయో వాటిని మనకి ఆయన శివుడు యొక్క స్వరూపమే స్వర్ణ భైరవుడు. అందువల్ల స్వర్ణ భైరవ సందర్శనం చెయ్యాలి. తప్పనిసరిగా ఆయన దగ్గర నిలబడి మనం నమస్కారం చెయ్యాలి. ఇంకోటి ఏంటంటే, ఆ అరుణాచలేశ్వర దేవాలయానికి స్వర్ణ భైరవుడు క్షేత్రపాలకుడు. క్షేత్రపాలకుడు అంటే ఆ మొత్తానికి ఎవరైతే పూర్తి హక్కుదారో, ఎవరైతే పరిపాలిస్తూ ఉంటారో అటువంటి ఆ గుడిని ఆయన క్షేత్రపాలకుడు అంటారు. కాబట్టి అరుణాచలేశ్వర దేవాలయానికి క్షేత్రపాలకుడు స్వర్ణ భైరవుడు. కాబట్టి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఇంటికి మూలమైనటువంటి తండ్రి గారిని, ఆ ఇంట్లో ఉన్నటువంటి తండ్రి గారిని ఏమండి బాగున్నారా అని పలకరించాలి, ఒక నమస్కారం పెట్టాలి. మరి క్షేత్రపాలకుడు ఆయనకు కూడా ఒక నమస్కారం పెడితే ఆయన కూడా సంతోషిస్తాడు. కాబట్టి మన చాలామందికి తెలియక ఏం చేస్తారంటే అరుణాచలేశ్వర సందర్శనం చేసుకొని బయటకు వస్తారు. కాబట్టి స్వర్ణ భైరవుడు ఆ రకంగా అనుగ్రహిస్తూ ఉంటాడు. ఇంకోటి, రాత్రిపూట అరుణాచలేశ్వరుడి యొక్క శయన మందిరం తలుపులు బిగించిన తర్వాత ఆ తాళాలని తీసుకొని వచ్చి ఆ స్వర్ణ భైరవుడి యొక్క పాదాల దగ్గర ఉంచుతారు. అంటే మొత్తం కాపలాదారు ఆయనే కదా, పెద్ద కదా, ఇంటి పెద్ద దగ్గర ఇంటి తాళాలు ఉంటాయి కదా. ఆ రకంగా స్వర్ణ భైరవుడికి అంత విలువ ఉంటుంది అరుణాచలేశ్వర దేవాలయంలో. కాబట్టి స్వర్ణ భైరవుడు జీవితంలో విలువైన దాన్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి కనీసం ఆ పేరును తలుచుకున్నాం, ఆ పేరును తలుచుకున్నటువంటి వారికి, అన్నవారికి, విన్నవారికి స్వర్ణ భైరవుడు అనుగ్రహం చూపించుగాక.